అదే కోరుకుంటున్నాం. మేము ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకం అనట్లే. మీరు పెట్టారు నోటిఫికేషన్లు, మాకు నోటిఫికేషన్ ఇచ్చారు, మాకు ఆనందమే. కానీ మేము టెట్ రాసిన తర్వాత మాకు డిఎస్కి తగిన సమయపాలన లేదు. అందుకే మాకు 45 రోజుల సమయం ఇవ్వమని కోరుకుంటున్నాం. దానికి ఏం నష్టపోతాం? ఇప్పుడు మీరు అంటా ఉన్నారు, మేము స్లాట్లు బుక్ చేసినాం, ఇప్పుడు అదే హాల్ టికెట్లు వచ్చినా మీకు స్లాట్లు బుక్ అయిపోయినాయి ఆల్రెడీ, మళ్ళీ మీకు క్యాన్సిల్ చేయడం కుదరదు అంటున్నారు. మేము హాల్ టికెట్ రాకన్నా ముందు కూడా మేము ధర్నాలు చేస్తూ ఉన్నాము కదా. మరి అప్పుడు ఒక మాట, అప్పుడేం ప్రతిపక్షాలు కుట్ర అంటారు, ఇప్పుడు హాల్ టికెట్లు వచ్చినాక హాల్ టికెట్లు వచ్చినా స్లాట్లు బుక్ అయినా అంటారు. మేము ఎగ్జామ్కి మేము ఆల్రెడీ 1000 రూపీస్ మేము మనీ పెట్టి అప్లై చేసినాం. అలాంటప్పుడు మీకు ఏమైంది? క్యాన్సిల్ బుక్ చేసినా అంటే నిరుద్యోగుల నిండు ప్రాణం కావాలా మీకు? మీకు స్లాట్ అయిన మనీ ముఖ్యమా? ఇప్పుడు మీరు మనీ ముఖ్యమైనదికే మీరు స్లాట్లు బుక్ అయినా కూడా బుక్ కావాలంటానని ఆ బుక్ చేసినవి కూడా ఒకరికి మధ్యాహ్నం 2 ఎగ్జామ్లు ఉన్నోడికి మధ్యాహ్నం హైదరాబాద్లో పడితే మళ్ళీ సాయంత్రం ఏమో ఖమ్మంలో ఎగ్జామ్. ఒక్క అభ్యర్థి 150 కిలోమీటర్లు ఉదయం ఇక్కడ రాసి సాయంత్రం అక్కడికి ఎట్లా వెళ్ళగడతాడు మధ్యాహ్నం ఎగ్జామ్కి? అది ఆలోచించాలి. అది కూడా చిత్తశుద్ధి లేకుండా కూడా మీరు స్లాట్లు బుక్ చేసిర్రు. అంతా వైఫల్యం. ప్రభుత్వం మొత్తం రీనోటిఫికేషన్ ఇచ్చింది ఒకటే, కానీ మొత్తము హాల్ టికెట్లు ఇచ్చిన కానుండి సమయం లేకుండా మొత్తం చేసేది ప్రభుత్వ వైఫల్యం. అది వాస్తవాలు తెలుసుకొని మాకు న్యాయమైన డిమాండ్ చేయండి. మేము ఓటేపించిన మా అమ్మ నాన్నలకు పోయి మీరు ఓటేసింది సార్థకమైంది, యూజ్ అయింది అని మేము ఏడవకుండా చెప్పుకోవాలి. మళ్ళీ మేము కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ పోవద్దు. ఇంతకు ముందు కన్నీళ్లు పెట్టుకొని ఊర్లో ఉన్న ప్రతి ముసలవ్వకు, అమ్మకు, నాన్నకు, అక్కకు, చెల్లెళ్ళకు కాలు మొక్కి చెప్పినాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మా అమ్మ నాన్నలకు ఇప్పుడు పోయిన తర్వాత ఏడ్చుకుంటే వాళ్ళకు ఒక్కరికే 4 గోడల మధ్యలో చెప్పుకునే పరిస్థితి మీరు ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. అది తీసుకురానియకుండా మీరు వాస్తవాలు గ్రహించి డిఎస్సిని వెంటనే వాయిదా వేయాలని కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి, ఎగ్జామ్ అయిన తర్వాత కూడా క్యాన్సిల్ అయిన ఎగ్జామ్లు ఎన్నో ఉన్నాయి. హాల్ టికెట్లు వచ్చినంత మాత్రాన ఒరిగేది ఏం లేదు. మీరు ఎందుకండి కోదండరామ్ సార్ చెప్తున్నారు, ఆరగోపాల్ సార్ చెప్తున్నాడు, తీన్మార్ మల్లన్న పోల్ పెట్టినా కూడా అది కూడా వాయిదా అంటని చెప్తా ఉన్నది. ఇక్కడ ఏ న్యూస్ ఛానల్ పోల్ పెట్టినా సరే 96% వాయిదా గురింటే కోరుకుంటున్నప్పుడు ఎందుకు ప్రభుత్వానికి వినపడట్లేదు? ఈరోజు ఓట్లు వేసినందుక మాకు ఈ బాధ, ఈ గోస? మీరు ఒకసారి ఆలోచించండి సార్. పైన ఉన్న వాళ్ళు వాస్తవాలు తెలుసుకోండి. ఆల్రెడీ సెంట్రల్ నుండి కూడా బృందం వచ్చిందని చెప్తా ఉన్నారు. ఆ బృందాన్ని కూడా నాకు తెలిసి ఇంటెలిజెంట్ రిపోర్ట్ పోవాలి. మీరు అనవసరంగా ప్రతిపక్షాల కుట్ర అంటున్నారు. మేము కాదు పడిపోయేది ప్రతిపక్షాల కుట్రలో. ఇదంతా చూస్తుంటే మీరు పడిపోయారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకు ప్రతిపక్షాల కుట్రల మీద అంత భయం కలుగుతుంది? ఎప్పుడైనా సరే అన్న, ఒకటి ప్రభుత్వం అనేది ఒకటి గ్రహించుకోవాలి. రాన లెక్క బలంతో అందరిని కొట్టేసుకుంటా కాదు, బాహుబలి లెక్క వాళ్ళ శత్రువులను ఎదుర్కొంటూ ప్రజలైన మిత్రులైన ఇప్పుడు మా నిరుద్యోగులను ఎట్లా రక్షించుకోవాలో అదే ఆలోచించుకోవాలి. ఇంకోటి చూసుకుంటే ఇటు స్టూడెంట్స్ ఇంత ధర్నాలు చేస్తున్నా, ఇంత రాష్ట్రంలో ఇంత అల్లకల్లోలం జరుగుతున్నా కూడా ఒక పక్క ఎమ్మెల్యే కొనుగోలు అదంతా జరుగుతుంది. సో ఇదంతా ఎట్లా చూడొచ్చు? మరి సీఎం సాబ్ ఇక్కడ ఉండకుండా వాళ్ళనంతా కలుపుకోవడం పనిలో ఉన్నాడు. మనం స్టూడెంట్స్ మమ్మల్ని విడిచిపెట్టి మేము ఎవరినైతే ఓట్లు వేయించి ఎవరినైతే ఓడగొట్టినామో వాళ్ళని మళ్ళీ వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు మేము ఓట్లు వేయించిన వాళ్ళ ఫస్ట్ మాకు న్యాయం చేసి వాళ్ళ సైడ్ వెళ్ళాలన్నా, వాళ్ళ సైడ్ వెళ్తే వాళ్ళని ఏమంటారు మీ దాంట్లో కలుపుకొని మీ బృందాన్ని గట్టిగా చేసుకోప్పుడు.